మళ్ళీ కొత్తసారి బీఆర్ఎస్ బీజేపీ కలిసి 400 సీట్లు మాకు వస్తాయని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. 400 సీట్లు మాకు వచ్చినాక ఈ తుడ్ పాలిష్ పార్టీతో మాకేం సంబంధమే? బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఒక నా మీద ప్రెసిడెంట్ కర్మాల స్వయం ప్రకటిత మేధావి. నేను ఊర్లలో ఏ గ్రామానికి ఎన్ని నిమిషాలు చెప్తున్నాం తప్ప మేము విషయం చెప్పుకోదేది. నువ్వు చెప్పుకో, నువ్వు పోస్టర్లు వేసుకో, మెడలో బోర్డు వేసుకొని తిరుగు. ఎవరైతే నేను ఉపాధి హామీ పర్సెంట్ దేశం మొత్తం ఇచ్చి మరి ఎందుకేలే? నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది ఉపాధి హామీకి పత్రిక కింద పనిచేసినటువంటి మహిళలు సార్ 3 నెలలే సార్ మా పైసలు ఇస్తలేరు, ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదని బదలాయిస్తారు. మరి 14th, 15th ఫైనాన్స్ పైసలు ఇచ్చినాం. మేము దేనికోసం ఇచ్చినాం? రోడ్ల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చినాం. మరి స్వయం ప్రకటిత మేధావి ఎప్పుడన్నా కేసీఆర్ దగ్గరకు పోయి సార్ 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఈ జీతాలు ఇచ్చుడేంటి సార్? ఈ ట్రాక్టర్లు ఎందుకు కొనుడు సార్? ఈ కరెంటు బిల్లు ఎందుకు పెట్టాడు సార్? ఇప్పుడు అడిగిందా ఈ స్వయం ప్రకటిత మేధావి? ఇక్కడున్న ఎమ్మెల్యే టిల్లు ఈయన బాగా మాట్లాడతాడు. ఈయనకేమనంటే బండి సంజయ్ అజయ్ రావు కల్వకుంట్ల తెలుసా మీకు? కల్వకుంట్ల అజయ్ రావు కేసీఆర్ టికెట్ ఇవ్వకుంటే కొడుకు పేరు మార్చుకుని ఎన్టీఆర్ దగ్గరకు పోయి సార్ నా పేరు కల్వకుంట్ల తారక రామారావు, నీ పేరు ఉంటా సార్ అన్న టికెట్ ఇచ్చిన ఆయన. కొడుకు పేరే మార్చిన టికెట్ కోసం. అంత పెద్ద మేధావులు వీళ్ళు. వీడికి వచ్చి సిరిసిల్ల వచ్చి చోటు మాడతాడు, ఈ చోటు మాడతాడు నా మీద. ఏ పడతాడు జంగగా మాడతాడు. ఎంత ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడతారో సిరిసిల్ల ప్రజలు ఆలోచించాలి. ఇవాళ నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత కోవిడ్ అప్పుడు ఈ కేసీఆర్ కుటుంబం ఇంట్లో ఉన్నది పోయి ఏ ఒక్క హాస్పిటల్ సందర్శించలే. నేను కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి హాస్పిటల్ తిరిగినా. కోవిడ్ వాళ్ళకు కూడా వేనా? ఇలా గ్రామాలకు ఎన్ని నిలుసో పక్కా చెప్తున్నాం మేము. నువ్వేమి ఇచ్చినావో చెప్పు. ఇప్పుడు గ్రామాల వారిగా నువ్వు ఎన్ని నిధులు ఇచ్చినావో చెప్పు. నువ్వు వేసుకోవద్దనా? ఈ ట్విట్టర్ టిల్లు ఎందుకు చెప్తలేడు? చెప్పబోయే కారణమైంది. అరే నువ్వు గ్రామాల పరిస్థితి సర్పంచ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారా? నువ్వు గ్రామాలకు నిధులు ఇస్తే సర్పంచ్ పెట్రోల్ బంక్ ఎందుకు పనిచేస్తారు? నువ్వు గ్రామాలకు ఇస్తే సర్పంచులు కూలీలు ఎందుకు మారుతారు? ఇవాళ నువ్వు గ్రామాల పైసలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దారి మళ్లించకుంటే ఇలా సర్పంచ్ల బతుకులు ఎందుకు బర్బాదైనాయి? ఒక్కొక్క సర్పంచ్ కు ₹1 కోటి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ పైసలు ఎందుకు ఇవ్వలే? ఎవరు ఇస్తే ఎందుకు ఇవ్వలే?